ఆర్టీసీ డ్రైవర్ అశోక్ సస్పెన్షన్ పొలిటికల్ టర్న్ తీసుకుంది. పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ జగిత్యాలలో సోమవారం కాంగ్రెస్ ధర్నా నిర్వహించింది. ఈ ధర్నాలో పాల్గొన్న డ్రైవర్ అశోక్ రైతు సమస్యలపై మాట్లాడారు. అతని వీడియోలు వైరల్ కావడంతో జగిత్యాల ఆర్టీసీ యాజమాన్యం అతనిపై వేటు వేసింది. దీంతో అశోక్ సస్పెన్షన్ ను ఎత్తివేసి వెంటనే విధుల్లోకి తీసుకోవాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుంది. ఈ సందర్భంగా మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆర్టీసీ ఆర్ఎంఓకు వినతి పత్రం అందజేశారు. అది వాళ్ళు మజ్జిగ ప్యాకెట్ ఇచ్చి తీసుకున్న తర్వాత ఏం చేస్తున్నారు అని అడిగారు. అట్లా గిన్నె మక్కలు డీజిల్ గురించి పెట్రోల్ గురించి ధర్నా చెప్తున్నామంటే దాని గురించి కాదు, అట్లు మక్కలు రైతులు కాదు పరిచయం అవుతుంది. దాని గురించి పట్టించుకోవాలి, జగన్ గురించి మాట్లాడుతున్నారు చెప్పి అంటే వెళ్ళిపోయింది. నేను రాజకీయ నాయకులు పేరు తీయలేదు, ఏ పార్టీ గురించి మాట్లాడలేదు, ఎవరి గురించి నేను మాట్లాడలేదు. ఇదే విషయం నేను మాట్లాడి గుర్తు చేశాను. అంటే పరిస్థితికి చూడాలి, రైతులు బాగా ఆగమవుతుంది, నాట్లాడకపోతే రోని వస్తుంది. ఆ రోని టైంలో వర్షం వస్తుంది ఉన్నాయని ఒక 6 నెలలు కష్టపడి అంత కష్టం అంతా వృధా అవుతుందని అదే గుర్తు నేను అదే చెప్పినా కానీ అంతకు మించి నేను ఏం మాట్లాడలేదు. ఈ విషయంగా నా డ్యూటీ ఆపేసి రాకు అని చెప్పేసి మాట్లాడాలి. అక్కడ ఆర్ఎం నుంచి లెటర్ వచ్చింది, నీకు డ్యూటీగా ఇవ్వకమని చెప్పేది. 5 డిపోలకు లెటర్ పంపించారని చెప్పేసి మాట్లాడు. 5 డిపోలో నీకు డ్యూటీ ఇవ్వకుండా లెటర్ ఇచ్చారని చెప్పేసి మాట్లాడుతుంది. బండి పక్క కాపీగా అది వాళ్ళు మజ్జిగ ప్యాకెట్ ఇచ్చి తీసుకున్న తర్వాత ఏం చేస్తున్నారు అని అడిగారు. అట్లా గిన్నె మక్కలు డీజిల్ గురించి పెట్రోల్ గురించి ధర్నా చెప్తున్నామంటే దాని గురించి కాదు, అట్లు మక్కలు రైతులు కాదు పరిచయం అవుతుంది. దాని గురించి పట్టించుకోవాలి, జగన్ గురించి మాట్లాడుతున్నారు చెప్పి అంటే వెళ్ళిపోయింది. రాజకీయ బీజేపీ కాంగ్రెస్ రెండు తోడు దొంగలు అని చెప్పండి. వాస్తవంగా ఇవాళ రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడానికి బీజేపీ పార్టీది ఎంత బాధ్యత ఉంది, కాంగ్రెస్ పార్టీది కూడా అంతే బాధ్యత ఉంది. బీజేపీ పార్టీ ఏదైతుందో ఆయిల్ కంపెనీలకు అండగా ధరలు పెంచితే, కాంగ్రెస్ పార్టీ ఏదైతుందో ఇలా రాష్ట్ర ప్రభుత్వం బొక్కస నింపుకోవడానికి కొరకు వీళ్ళు పెట్రోల్పై 35% వ్యాట్ ఉంది, డీజిల్పై 27% వ్యాట్ ఉంది. నిజంగానే మీకు ఏదైతుందో పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గాలనే ఒక ఆలోచన రేవంత్ రెడ్డి గారికి ఉన్నట్టయితే నువ్వు ఆ పెట్రోల్ మీద ఉన్నట్టుగా వ్యాట్ 35% 10% తగ్గించవా? నిజంగా నీకు నిరుపేద వర్గాలకు ఏదైతే వాహనాలకు సౌకర్యం కల్పించాలి, ఆటో కార్మికులకు అండగా నిలవాలని చెప్పి భావించినట్టయితే ఆ డీజిల్పై ఉన్నట్టుగా 27% వ్యాట్ని ఏదైతుందో 10% తగ్గించు. నీకు ఆ చిత్తశుద్ధి లేకుండా ఇప్పుడు ఆశ్చర్యపోతులు మొత్తం జగించాల. ఎవడైనా కాంగ్రెస్ పార్టీ అధికారాలు ఉన్నోడు రోడ్డు మీద కూర్చుంటాడే? ఆర్టీసీ డ్రైవర్ ఒక దళిత బిడ్డ ఏదైతుందో దాన్ని సహించలేక భరించలేక రైతులు కళ్ళల్లో ఏదైతుందో వడ్డు దోకక మక్కలు దోకక పడిగాపులు కాస్తుంటే ఏదైతుందో అసలు సమస్యలు పక్కదారి పట్టించేందుకు వరి ధాన్యం దోగించడానికి మంత్రికి చేత కాదు. బీజేపీ కాంగ్రెస్ రెండు తోడు దొంగలు అని చెప్పండి. వాస్తవంగా ఇవాళ రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడానికి బీజేపీ పార్టీ కూటమి